మోడీ చేసిన ప్రయోగం గ్రౌండ్ లెవెల్లో విఫలం కావడం ఒక రకమైనటువంటి సమస్య సృష్టించింది. ఇప్పుడు గ్యాస్కి సంబంధించిన సిలిండర్లను గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మోడీ సర్కార్ వచ్చాక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పైపుడు గ్యాస్ లైన్స్ని ప్రోత్సహించింది. అంటే మనం కరెంటు బిల్లులు ఎట్లాగో అట్లాగే గ్యాస్ పైప్ లైన్లు వేశారు. ఈవెన్ మా బెదవాడలో కూడా మా ఇళ్ళ దగ్గర కూడా వేసేశారు. కాకపోతే చాలామంది నిరాకరించడంతో గ్యాస్ పైప్ లైన్ ద్వారా సప్లై కావట్లా. ఎందుకంటే అట్లా పైప్ లైన్ ద్వారా సప్లై అయినటువంటిది మొదట్లో 300, 400 అనుకుంటే గ్యాస్లో ఒక 900 రూపాయలు అవుతుంది అనుకుంటే పైప్ లైన్ ద్వారా 1500 అవచ్చు, 2000 అవుతుంది అన్నటువంటి భయంతో, ప్లస్ దాంట్లో ఏ ప్రమాదం ముంచుకొస్తుందని ఎవరు కూడా ఒప్పుకోలేదు. దాంతో పైప్ లైన్లు వేసేసి అట్లా వదిలేశారు, డబ్బులేం తీసుకోలేదు. పైప్ లైన్లు అయితే ప్రైవేట్ కంపెనీలు వేసేసారు. అట్లాగా అనేక రాష్ట్రాలు కలిపి వాస్తవంగా అంతకుముందు ఈ పైప్ లైన్ గ్యాస్ పిఎన్జి అంటారు 25 లక్షల ఇళ్ల కోసం పెడితే మోడీ వచ్చాక 1,25,00,000 కనెక్షన్స్ ఇప్పించారు ప్రైవేట్ కంపెనీ. కానీ మస్ట్ అండ్ షుడ్ చేయలేదు. దాంతో ఇప్పుడు పైప్ లైన్ల ద్వారా గ్యాస్ అయితే ఎక్కడ కొరత రావట్లేదు. అది తీసుకుంటున్న వాళ్ళకి గ్యాస్ బండల దగ్గరనే కొరత ఎదురవుతుంది. అది కూడా వెంటనే వస్తుంది డొమెస్టిక్లో. కానీ కేవలం ఈ కమర్షియల్ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. కమర్షియల్ వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పైప్ లైన్స్ ద్వారా వాడలేదు, తీసుకోలేదు. వాస్తవంగా దేశంలో 4 ఎల్ఎన్జి టెర్మినల్స్ నుంచి 3,500 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్లు మోడీ వచ్చాక దాన్ని 10,000 కిలోమీటర్లకు తీసుకొచ్చాడు. ఇది సరిగ్గా సక్సెస్ అయ్యి ఉంటే ఇవాళ ఈ ప్రాబ్లం తగ్గి ఉండేది.